నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. మొన్న ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పథకాన్ని అయితే ప్రారంభించారు. అయితే ఇక్కడ ఎల్బీనగర్ లో ఉన్నటువంటి ఒక ఏరియాలో ఇక్కడ రేషన్ బియ్యం పంపిణీ జరుగుతుంది. అయితే ప్రజలు ఈ బియ్యం పైన ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, నాణ్యమైనటువంటి సన్న బియ్యం వస్తున్నాయా, ఇంత ముందుకు ఇప్పటికీ ఎలాంటి ఫరక్ ఉందో ఒకసారి ప్రజలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మంచిగా ఉంటది, ఎందుకంటే మాకు ఉపయోగపడతాయి కదా. ఇంతకుముందు ఏదైతే దొడ్డు బియ్యం ఇచ్చారో అది చాలా వరకు అంటే 100కు 60-70% మంది తినలేదని చెప్పి ఒక రూమర్ ఉంది. దానిపైన మీరు తినలేదనేది అవాస్తవంలే, కానీ కాకపోతే టిఫిన్లకు అటు ఇటు మొత్తం అయితే యూజ్ చేసుకునేది. కాకపోతే మొత్తం రైసే వండుకొని తినకుండా కొద్దిగా సాయంత్రం టైం ఇతర అవసరాలకు కాకపోతే సాయంత్రం టైంలో వేడి వేడి అన్నం వండుకొని తినడం కొద్దిగా. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సన్న బియ్యం నిజంగా ప్రజలందరికీ ఉపయోగకరం అంటారా? ఖచ్చితంగా ఉపయోగకరం, ఎందుకంటే 45 రూపీస్ ఉంది బయట. మనకు చీఫ్ ఇదే సన్న బియ్యం బయట కొన్నట్లయితే దాదాపు 60 నుంచి 80 రూపాయల మధ్యలో ఉంటుంది. అంత ఉండదు కానీ 50 రూపీస్ అయితే 50 రూపీస్ అయితే పర్ కేజీ ఉంటుంది. సో ఈ దొడ్డు బియ్యం ఎవరైతే తినని వారు ఉన్నారో సో వాళ్ళు 50 నుంచి 60 రూపాయలు పెట్టుకొని కొనుక్కొని తినేది. కొనుక్కోవడం సగం అయితే మామూలు ఇవైతే మొత్తం యూజ్ గా సగం అయితే నైట్ టైం అయితే కొద్దిగా వేడి వేడి అన్నం తినడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండకపోయేది. కొద్దిగా డే టైమ్ లో వండుకుంటే జర మధ్యాహ్నం లంచ్ బాక్స్ లో తీసుకుపోయినా అటు ఇటు కొద్దిగా తినలేకపోయేది అట్లా. అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు హామీలు ఇచ్చిందో హామీలు దాదాపుగా చాలా వరకు హామీలు అయితే నెరవేర్చలేదు. ఏదైతే ఎన్నికల టైంలోనే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కదా, దానిలో భాగంగానే సన్న బియ్యం పంపిణీ చేస్తుందంటారా? అట్టని ఏమనుకోకూడదు. కాకపోతే ఏంటంటే కొద్ది జనాలకు ఉపయోగపడుతుందని ఆ యాంగిల్లో కూడా ఆలోచించి ఉండవచ్చు. అయితే ఈ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయి, కొన్ని వార్తలు వస్తున్నాయి. ఈ బియ్యం ఏదైతే ఉందో సరిగా ఉడకట్లేదు, ఉడికినా గానీ చాలా మెత్తగా అవుతున్నాయి. ఈ రైస్ ఇంకా మనకు అనుభవాలకు రాలేదు కదా. తీసుకెళ్ళిన వారు ఎవరైనా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇచ్చారా? లేదండి, అంటే ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా మేము బియ్యం తీసుకొచ్చాము మంచిగా ఉడికినాయి? లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీరు ఏమైనా చూడదలుచుకున్నారా? లేదు, కొద్దిగా ఏం లేదు, కానీ గవర్నమెంట్ కొద్దిగా ఫెయిల్యూర్ లెక్కన అవ్వబడుతుంది. కొద్దిగా సరి చేసుకుంటే బాగుంటది. ఈ బియ్యం కంటిన్యూ చేయాలి, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తే బాగుంటది. లేకపోతే ఒక 2 నెలలు 3 నెలలు ఇచ్చి మళ్ళీ బంద్ చేస్తే మళ్ళీ మిగతా పథకాల లెక్కన అయిపోతాయి కదా. సో అది ప్రస్తుతం ఏదైతే ఆ సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారో ఇది కేవలం మొక్కుబడిగా కొన్ని రోజులు మాత్రం చేయడం కాకుండా ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు. దీంట్లో భాగంగా ఇంకొంతమంది ఇక్కడ రేషన్ షాప్ లో బియ్యం తీసుకోవడానికి వచ్చారు. వీళ్ళను మాట్లాడి తెలుసుకుందాం. ఎలా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది అన్న సన్న బియ్యం వస్తారు కదా? మంచిగా ఇంతకుముందు మీరు తీసుకెళ్ళిన వారు ఏమైనా చెప్పారా బియ్యం ఎట్లా ఉడుతున్నాయి అని చెప్పేసి? మామూలుగా వండుకొని తింటున్నాం. మామూలుగా అయితే గతంలో కొన్ని ప్రభుత్వాలు దొడ్డు బియ్యం అందించాయి. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది కదా. సో కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారా? ప్రభుత్వం గురించి ఏం చెప్పాలి? సో మంచి ప్రయత్నం చేస్తుంది అంటారు. మంచిది. సన్న బియ్యం వస్తున్నాయా, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగుంది. ప్రభుత్వం ఇచ్చిన మంచి అవకాశాన్ని పేద మధ్యతరగతి వర్గాలందరూ ఉపయోగించుకొని ఈ పక్కదారి మళ్లించకుండా వారి ప్రయోజనానికి ఉపయోగించుకొని ముందుకుండాలని సంతోషపడాలని ఆశిస్తున్నాం. ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. అయితే ఇంతకు ముందు ఏదైతే రేషన్ బియ్యంలో దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, అప్పుడు మీరు వాడుకున్నారా, తిన్నారా బియ్యం? మోస్ట్లీ వాడుకున్నాం. ఎక్కువగా టిఫిన్ సెక్షన్స్ వాటికి యూజ్ చేసేవాళ్ళం. దోశలు కానీ ఇడ్లీలు కానీ వాటికి యూజ్ చేసేవాళ్ళం. కొన్ని ఏదైనా పిండి వంటలకి వాటికి యూజ్ చేసేవాళ్ళం. సరే, అవి కూడా బాగున్నాయి. ఫోర్టిఫైడ్ రైస్ ఇవ్వడం వల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఉభయ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయం హర్షించదగినది. చాలా మంచి నిర్ణయం. మేము స్వాగతిస్తున్నాం. లబ్ధిదారులుగా సంతోషపడుతున్నాం. ఇప్పుడు మీకు దొడ్డు బియ్యం వచ్చాయా, సన్న బియ్యం వచ్చాయా? సన్న బియ్యం వచ్చినాయి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంత ముందు అయితే దొడ్డు బియ్యం వచ్చినాయి, ఇప్పుడు సన్న బియ్యం వచ్చినాయి. దానిపైన మీ అభిప్రాయం ఏంటి, ఏమనిపిస్తుంది? సన్న బియ్యం వచ్చినాయి కాబట్టి అందరూ తింటాం, అంత మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఓకే, రేవంత్ రెడ్డి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అంతా హ్యాపీ, బాగుంటుంది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇస్తున్నారు, ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుందని మేము అభిప్రాయపడుతున్నారా? కంటిన్యూ చేస్తే ఎవరికైనా సంతోషమే కదా. సన్న ఇంత ముందు దొడ్డు బియ్యం ఇచ్చారు కదా, తిన్నారా? తిన్నాం. సో ఇప్పుడు సన్న బియ్యం ఇస్తారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు?
మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. అయితే కొంతమంది ఏమంటారు అంటే బియ్యం సరిగా ఉడకలేదు, ఉడికినా కానీ దొడ్డు అయితే అంటారు కదా. మీ ఇంటి పక్క వాళ్ళు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఏమైనా చెప్పారా బియ్యం అంటే మంచిగా ఉడుకుతున్నాయి, అన్నం మంచిగా ఏం చెప్పలేదు. ఏం చెప్పలే? చెప్పండి. ఏం అంటే మీకు ఎన్ని కిలోలు వస్తాయి బియ్యం? 30 కిలోలు వస్తాయి. సో ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ లోని సరస్వతి నగర్ లో ఉన్నాం. ఇక్కడ రేషన్ షాప్ లో బియ్యం పంపిణీ అయితే జరుగుతుంది. రేషన్ డీలర్ తో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం అండి. అయితే మొన్నటి వరకు దొడ్డు బియ్యం పంపిణీ చేసారు రేషన్ షాపుల్లో. ప్రస్తుతం ఉగాది నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సన్న బియ్యం పంపిణీ చేయాలని ఒక పథకాన్ని అయితే ప్రారంభించారు. సో ఇక్కడ స్పందన ఎలా ఉంది అంటే ప్రజలు ఎట్లా తీసుకుంటారు, దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు సార్ మీ మాటలో? చాలా బాగుంది. పబ్లిక్ కూడా చాలా సాటిస్ఫైగా ఉన్నారు. వాళ్ళకి సన్న బియ్యం ఇవ్వడము, ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు అవి ఏం చేయాలన్నా ఎవరికి అర్థం కాకపోతుండే. పని వాళ్ళకని వీళ్ళకని దానం చేసేసి, ఇప్పుడు సన్న బియ్యం అనేది అందరూ మంచిగా ఉన్నాయి బియ్యము, వాళ్ళు తినడానికి ఉన్నాయి. ఈ పథకం మాత్రం అయితే పబ్లిక్ కి చాలా మేలు చేస్తుంది. ఎందుకు అని అంటే ఒక్కొక్కరికి 6 కిలోలు అంటే ఒక్కొక్క కుటుంబంలో 24 ఒక నలుగురు ఉన్నారంటే 24 కిలోల బియ్యం వస్తాయి. 24 కిలోలు అని అంటే ఒక బ్యాగ్, ఒక 25 kgs బ్యాగ్ బయట మార్కెట్ లో అంటే 1500 రూపాయలు ఇవ్వాలి మినిమం. అంటే ఒక్కొక్క కుటుంబానికి మినిమం 1500 రూపాయలు ఇచ్చినట్టే, ఆదా చేసినట్టే. ఇవి వాళ్ళకు తినడానికి పనికొస్తాయి, మంచిగా ఉన్నాయని అందరూ కూడా పబ్లిక్ చాలా సాటిస్ఫై ఉన్నారు. ఈ పథకం మాత్రం 100% సక్సెస్ఫుల్. సో అంటే మీ దగ్గర ఎన్ని కార్డ్స్ ఉన్నాయి దాదాపు మీ షాప్ లో? కార్డ్స్ వైజ్ అయితే 844 కార్డ్స్ ఉన్నాయి. అంటే ఎన్ని క్వింటాల్లో దాదాపు వస్తాయి బియ్యం ఇక్కడ మీ దగ్గరికి? మనకు 164 క్వింటల్స్ ఉంది. 164 క్వింటల్స్ వరకు వస్తాయి ఫస్ట్. ఇంతమంది కూడా ఇదే స్థాయిలో పబ్లిక్ వచ్చి తీసుకునేదా బియ్యం? ఇంతగా రాకపోయేది, స్లోగా మూమెంట్ ఉంటుండే. ఇప్పుడు ఏంది అని అంటే ఈ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి పబ్లిక్ అందరు ఒకేసారి రావడం. ఇంకోటి అన్ని షాప్స్ లలో దాదాపు అయిపోయినాయి బియ్యం. మా దగ్గర కూడా ఇవాళ లాస్ట్, ఇంకా ఈ ఉన్నంత వరకు ఇవాళ ఇచ్చేస్తే మళ్ళీ ఒక 2-3 డేస్ గ్యాప్ తర్వాత ఎక్స్ట్రా కోటా అనేది వస్తుంది అన్నమాట. నార్మల్ గా ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఈ పంపిణీ జరుగుతుంది రేషన్ షాప్ లో? 1st to 15th. ఫస్ట్ నుంచి 15th వరకు. 15th తర్వాత మళ్ళీ ఒక ఎక్సెస్ కోటా అనేది అలాట్మెంట్ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే బయట విలేజర్స్ కి వాళ్ళకి ఇస్తాం కదా, అందుకే మా కోటా కాకుండా మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా కోటా ఇస్తుంది అనమాట. ఆ ఎక్స్ట్రా కోటా వచ్చిన తర్వాత మనకు ఒక 2 days కానీ 3 days కానీ ఎక్స్టెన్షన్ డేట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక మంత్ 17th వరకు ఇస్తాము, ఒక మంత్ 18th వరకు ఇస్తాము. కట్ ఆఫ్ డేట్ అనేది మాత్రం అయితే ఫిక్స్డ్ 1st to 15th. కట్ ఆఫ్ డేట్ ఉంటుంది. బియ్యం మంచిగా వచ్చినాయి, చాలా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఈ మంత్ కొత్తగా స్టార్ట్ అయినంత వరకు సో ఇదే కంటిన్యూ అయితే ప్రజలకు కూడా మంచి లాభం జరిగే అవకాశం ఉందని చెప్పి ఇది ఒకటైతే ప్రజలకు లాభమే. నువ్వు డబ్బు ఇస్తే ఏం చేస్తానో తెలుసో తెలియదు కానీ బియ్యం ఇస్తే తింటారు. అయితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినప్పటికీ ఇంత ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ తన ఒక మార్క్ అయితే సెట్ చేస్తుంది. ఇంత ముందు దళిత బంధు కావచ్చు, లేకపోతే రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, అలాంటి పథకాలు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఈ కాంగ్రెస్ లో కొంతవరకు వీళ్ళు పెడుతున్నటువంటి పథకాల్లో కొంతవరకు నెగిటివిటీ వచ్చినటువంటి వాస్తవం ఉంది ప్రజలు అనుకున్నారు. అయితే కాకపోతే ఇది ఒక ట్రెండ్, ఒక మార్క్ ని సెట్ చేసి కాంగ్రెస్ పైన ఒక సానుకూల దృక్పథాన్ని ప్రజల్లో తెలియజేస్తుందని మీరు అనుకుంటున్నారా? అంటే పార్టీ పరంగా అయితే మేము మాట్లాడలేము, కాకపోతే దీని వల్ల ప్రజలకైతే లాభం చేకూరుతుంది 100%. ఎందుకంటే ఆకలి, సన్న బియ్యం అందరు కొనుక్కునేటివి అదే మార్కెట్ లో అదే ఇస్తున్నారు అన్నప్పుడు తినడానికి వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. సరే, అయితే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఏంటంటే ఈ బియ్యం సరిగా ఉడకట్లేదని, ఒకవేళ ఉడికినా కానీ చాలా మెత్తగా అవుతుందని, దొడ్డు బియ్యం ఏదైతే ఉన్నాయో వాటిని పాలిష్ చేసి ఇస్తున్నారని కొంచెం టాకైస్ వస్తుంది. సో అది ప్రజల మీద వరకు వచ్చి మనం చెప్పారా? సో దాని గురించి ఏం చెప్పవాలి? లేదు, ప్రస్తుతానికి అయితే అట్లాంటి టాక్ ఏం నెగిటివ్ టాక్ రాలేదు, ఈ ఏరియాలో అయితే రాలేదు. ఇంకోటి బియ్యంలో ఈ సన్న బియ్యమే, లావు బియ్యము వేరే ఉంటాయి. సన్న బియ్యంలో కూడా ఏంటంటే కొత్త బియ్యం ఉంటాయి, పాత బియ్యం ఉంటాయి. ఇప్పుడు నిన్న మొన్న రీసెంట్ గా సేకరణ అయిన బియ్యం కాబట్టి కొంచెం కొత్తగా ఉంటే కూడా మెత్తగా కావచ్చు. మొత్తం పంట ఒకటే అయితే ఉండదు, అంత సేకరణ ఉంటది, ఎన్నో ఎకరాల పంట ఉంటది కాబట్టి ఒక దగ్గర ఒకలాగా ఉంటది, ఇంకో దగ్గర ఒకలాగా ఉంటది. అవి కూడా కొంచెం మక్కుతో ఒక 1-2 నెలలు అయితే పాతగా అవుతుంది. కానీ బియ్యం అనేది రీసైక్లింగ్ అనేది అయితే ఏం కాదు. మా మిల్లర్ రీసైక్లింగ్ చేస్తున్నారు, అది ఇది అని అంతా అయితే నెగిటివ్ టాక్. అది పాజిటివ్ మాత్రం అయితే 100% గా ఇది సన్న బియ్యం. సో ఇది ఎల్బీ నగర్ లోని సరస్వతి నగర్ లో ఉన్నటువంటి రేషన్ షాప్ దగ్గర ప్రజల అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేసినాం. అయితే దీంట్లో భాగంగా చాలా మంది ఏదైతే బియ్యం సన్న బియ్యం ఇస్తున్నారో చాలా బాగానే ఉందని చెప్పి చెప్తున్నారు. ఇంకొంతమంది అయితే ఆ బియ్యాన్ని వండుకొని తిన్న తర్వాతనే దాని ఫీడ్బ్యాక్ ఇవ్వగలమని చెప్తున్నారు. అయితే
రేషన్ డీలర్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. వారు కూడా ఏమంటున్నారంటే ఇంత ముందు ఏదైతే దొడ్డు బియ్యం పంచినప్పుడు చాలా తక్కువ మంది వచ్చేది, తీసుకోవడానికి కొంత నెగిటివ్ అయితే అంతే, ఎక్కువ తీసుకోపోయేది. కాకపోతే సన్న బియ్యం అని చెప్పగానే చాలా మంది ఫస్ట్ రోజు కావచ్చు, రెండో రోజు కావచ్చు, చాలా మంది వచ్చి బియ్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చాలా పాజిటివ్ టాక్ అయితే ఉందని చెప్పేసి రేషన్ డీలర్ చెప్తున్నారు. అయితే గవర్నమెంట్ కు మన ఆర్ తెలుగు తరఫున చేసే రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇంత ముందు ఏదైతే దొడ్డు బియ్యం పంపిణీ చేశారో, ఇప్పుడు సన్న బియ్యం ఏదైతే చేస్తున్నారో చాలా హర్షించదగ్గ విషయం. అయితే ఈ సన్న బియ్యం కూడా మన రాష్ట్రంలో మన రైతులు పండించినటువంటి సన్న బియ్యాన్ని కొనుగోలు చేసి అదే బియ్యాన్ని ఇక్కడ పంపిణీ చేస్తే చాలా బాగుంటుంది. అక్కడ రైతు కూడా గిట్టుబాటు ధర కల్పించిన వాళ్ళం అయితే వాళ్ళకు కూడా అక్కడ పని ఉంటది, వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉండే పరిస్థితి అయితే ఉంది. సో ఈ రేషన్ షాపుల్లో సన్న బియ్యాన్ని ఇలాగే కొనసాగించాలని ప్రజలందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సల్మాన్ తో రాంబోగే.